హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఫుల్ న్యాచురల్ వీడియో అండి. ఆషాఢ మాసం లాస్ట్లో కదా ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలి అని అంటారు కదా. సో ఇక్కడ మా చెల్లి గోరింటాకు కావాలంటే గోరింటాకు కోసం ఎన్నికి వచ్చామన్నమాట. పెద్దమ్మ వస్తా మల్లంటు కూడా తీసుకొచ్చింది. సో ఇక్కడ అదే మల్లంటు అయితే నాటుతుందండి. దాని తర్వాత ఇంకా గోరింటాకు కూడా కట్ చేసుకుంటున్నాం అనమాట. మల్లంటు అయితే చూడండి, ఇక్కడ మల్లంటు నాటుతుంది. మా చిన్న తమ్ముడు అయితే వీడియోస్ అనేది తీస్తూ ఉన్నాడు. వచ్చిందనమాట. మా ఇంటి వెనకాల తోటకూర, కరేపాకు, గోరింటాకు చెట్లు అయితే ఉన్నాయి. ఇంకా మల్లె చెట్టు కూడా ఇక్కడైతే నాటిస్తున్నా అనమాట. చెప్పాను కదా గోరింటాకు చెట్టు మా ఇంటి వెనకాలే ఉంది. సో గోరింటాకు కావాలన్నప్పుడల్లా ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో మా అమ్మ పెట్టుకునేది. బట్ ఈ ఇయర్ అమ్మ లేకపోయేసరికి మేము ఎవరం పెట్టుకోలేదు. ఇంకా పెద్దమ్మ వచ్చిన తర్వాత, పెద్దమ్మ మా చెల్లి వచ్చిన తర్వాత ఇక్కడ గోరింటాకు కూడా కట్ చేస్తే మా చెల్లి, పెద్దమ్మ వీళ్ళందరూ పెట్టుకున్నారండి. ఇక్కడైతే మల్లంట నాటుతుంది మా పెద్దమ్మ. రొట్టెలు కూడా అంతే చేయడం. పెడుతుండా అమ్మా, ఇక్కడ చూడు పడతావు. మనం కాసిన కూడా పట్టుకోలేము నీళ్ళు. ఇక్కడైతే మా చిన్న తమ్ముడు మా చెల్లికి అయితే గోరింటాకు పెడుతున్నాడండి. కాళ్ళకైతే వాడే పెట్టాడంట, నేను చూడలేదు. అరికాళ్ళకు కూడా పూసేసాడనమాట, బూట్లలాగా వేసేసాడు. ఇక్కడ చేతికి కూడా పెడుతుంటే నేనే వీడియో రికార్డ్ చేశాను, చూసారా ఎలా పెడుతున్నాడో. వాడే పెట్టి వాడే తీసేసాడనమాట. నెక్స్ట్ ఆ పిల్ల అయితే వాడికి తలకు పెట్టేసింది. మా చిన్న తమ్ముడు అంటే మా లాస్ట్ బాబాయ్ వాళ్ళ కొడుకండి. సో మా వీడియోలో కనిపిస్తుందేమో మా పెద్దనాన్న కదండి, ఫస్ట్ ఆయన మా పెద్దనాన్న, మా అమ్మ అనమాట, సెకండ్ మా నాన్న. వీడైతే 5వ బాబాయ్ వాళ్ళ కొడుకు అనమాట. సో వాడే కాళ్ళకైతే గోరింటాకు పెట్టాడు. ఇలా చేతికి కూడా పెట్టేశాడండి. చేతికి పెట్టేసి ఇంకా ఆల్రెడీ కాళ్ళకు పెట్టాడు కదా, దాన్ని అయితే తీసేస్తున్నాడు అనమాట. చాలా బాగా పెట్టాడు చూడండి. కింద కాళ్ళకు దీపంగా ఆకులేస్తా, కాళ్ళు వేస్తే బాగోదా అమ్మా? పప్పులో కూడా నేను ఆకులే పెడతా. ఆకుల వరకు దుంపేసాం అంతే. ఎక్కువ అయిపోతుందా? అరే ఏం చేస్తున్నావురా? పెట్టవా? 2
ఆకులు ఆకులు అంతా రోత రోతగా ఉందిలే, ఎందుకు కట్ చేసేయడం అని ఆకులు ఆకులు తీసేసింది. అది అట్లా కాదు, చిన్న చిన్న ఎర్రగా ఉంటది ఆకు. ఎందుకు నువ్వు చేపించుకొని వస్తుంది చూపించు. పిల్లాడితో సాగుకైపోయింది. మనకే కాళ్ళు బరువుగా ఉంటాయి పెట్టుకుంటే. ఆయన యాడ్ నేర్చుకున్నాడు గోరంటాకు పెట్టడం. వాడు గోరంటాకు పెట్టడం పూసి పడేసిండు చూడు. పూసేసిండు, ఇంకా బూట్లా లేస్తానంటాడు మొత్తం పైకి. అది చూడు మొత్తం ఆడే పెట్టిండంట. గీగుతుంది, ఇంకా వండనీలేనా నీకు అడుగుతాగా. ఇక్కడ అయితే ఇంకా మా పెద్దమ్మ కూడా పెట్టుకుంటుందండి. ఇంకా మా చెల్లి అయితే నిండు నెలలు అనమాట, 9th month డెలివరీకి ఇంటికి వచ్చింది. సో తర్వాత ఇంకా తనకు గోరింటాకు కావాలంటేనే గోరింటాకు కోసి మిక్సీ అదే గ్రైండర్ చూపించాను కదా, గ్రైండర్లో వేసాము. తనకి కాళ్ళకు అందకపోతుంటే వాడే కాళ్ళకు అంతా పూసేసాడు అనమాట. ఇంకా మొత్తం కాళ్ళ నిండా బూట్లాగా వేస్తా అని అన్నాడంట. అట్లా ఏం వద్దులే అని ఎట్లా వాడే పెట్టేశాడు 2 కాళ్ళకి, ఆ చేతికి కూడా పూసేసాడు అనమాట. ఇంక ఇక్కడైతే పెద్దమ్మ కూడా పెట్టేసుకుంటుంది. పెదనాన్న నాన్న వాళ్ళకి ఎవరికి వద్దన్నాడు, నాకు కూడా పెట్టుకునే ఇంట్రెస్ట్ లేదండి. ఇంకా నైట్ అయితే వాళ్ళిద్దరికీ పెట్టేశాను అనమాట, మా తమ్ముడికి ఇంకా ఈ చిన్నాడికి. పెద్దమ్మ కూడా ఒక్క చేతికే పెట్టుకుంది, కాళ్ళకు పెట్టుకోమంటే పెట్టుకోలేదు. ఆ పిల్ల చూడొద్దా నిన్ను? ఎవరో చూసేవాళ్ళే. చూస్తారులే, చూసేవాళ్ళేలే. లోపల పెట్టించుకుంటుండు తలకాడు. ఇంక ఇదైతే నైట్ 10 అప్పుడు వాళ్ళిద్దరు హ్యాండ్స్కి పెట్టుకోవడం ఆగిపోయింది కదా, ఇంకా అప్పుడే మా మహికి పెట్టేశాను. తర్వాత ఇంకా మా గుండుకి కూడా పెట్టేశాను అనమాట. గుండ అంటే చిన్నప్పటి నుంచి గుండు అనే పిలుస్తామండి వాడిని. చూసారా, వాడికి అయితే బొటన వేలికి తక్కువైపోయింది, దానికి పెట్టకుండా ఆ 4 మధ్యలో అయితే పెట్టేశాను అనమాట. ఈ 2 హ్యాండ్స్ వాళ్ళవి. నైట్ 10 కాదులేండి 10:30 11 అయింది పెట్టేసరికి. సో ఆ టైంలో వాళ్ళు కూడా పెట్టేసుకున్నారు. ఫైనల్గా ఆషాఢ మాసం చివరి రోజు అయితే అందరు గోరింటాకు పెట్టేసుకున్నారు. ఏంటిది అది? మొహం కడుక్కోవడానికి ఉపయోగిస్తారు అది. ఓకే, ఇంకా దేనికి ఉపయోగిస్తారు? నార్మల్ డెలివరీ అవ్వడానికి 2 రోజుల ముందు ఏమన్నా
నార్మల్ డెలివరీ అవడానికా? ఇప్పుడు నువ్వు దాన్ని నడుము కట్టుకోవాలా? ఇప్పుడు కాదు, వారం. చూడండి ఫ్రెండ్స్, ఫ్రీ డెలివరీ కోసం ఏదేం చెప్పు 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 రాజీ, ఎందుకు? నార్మల్ డెలివరీ అవ్వడానికి. మరి ఇప్పుడే ఎందుకు తెప్పించావు? అమావాస్య ఆదివారం కానీ, మరి ఈరోజు గురువారమేగా. అమావాస్య రోజు కానీ, అమావాస్య ఆదివారం కానీ తెచ్చి పెట్టుకొని 1 వీక్ ముందు కట్టుకోవాలా? అప్పుడు నార్మల్ డెలివరీ అవుతుందా? విన్నారా? చూపించు ఒకసారి, ఆకు మీకు కూడా ఉపయోగపడుతుందేమో. వాళ్ళకి ఆకు తెలియదు. ఇది మేమైతే ఉత్తరైనాక అంటామండి. ఉత్తరైనాకంట మనం అంటాం. మామూలుగా పీరియడ్స్ కూడా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా యూస్ చేస్తారు. ఎలా యూస్ చేయాలి? మామూలు ఆకు నూరుకొని తింటారు. ఆకులు నూరుకొని తింటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఏడుందిరా, తెచ్చిపెట్టా నేను ఫోన్ చేద్దామని. ఏందో తింటున్నావు? ఏంటి పెదనాన్నకి ఏం తింటున్నావు? ఎందుకు? ఎందుకో చెప్పు విషయం చెబుతా. దక్షిణం ఉత్తరం పరమడ కాకుండా మిగతా రేణు పేరు చెప్పకూడదు. సౌత్ రేణి, సౌత్ రేణి. ఎప్పటిదాకా ఆలోచించుకుని దక్షిణం వస్తుంది, ఉత్తరం రాదు. అప్పుడు సౌత్ నేనేమన్నా ఉత్తరేణి అంటే నార్త్ రేణి. అప్పుడు నార్త్ రేణి, దాని పేరు నార్త్ రేణి అంట. నార్త్ క్వీన్ అని చెప్పు. రేణిని కాస్త రాణి. నార్త్ క్యూ, నార్త్ క్యూ, క్యూనా? నార్త్ వైన్ అని నార్త్ క్యూ. ఏదో మా పెద్దమ్మ వ్యవహారానికి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. వీడియోలు కావాలంటే నన్ను యూస్ చేస్తా. ఇదిగో వెళ్తుంది, మళ్ళీ వచ్చేటప్పుడు చూపిస్తాలే, సాయంత్రం వస్తుంది. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.